రైట్. బీసీ బంద్ చరిత్రలో నిలిచిపోతుంది. ఎస్, 100% బీసీ బంద్ చరిత్రలో నిలిచిపోతుంది. బంద్ ప్రశాంతంగా ముగిసింది. బంద్ చాలా విజయవంతమైంది, సక్సెస్ కూడా అయింది. అన్ని పార్టీలు పాల్గొన్నాయి. మరి బంద్ ఎందుకు చేపడతారు? మావోయిస్టులు బంద్ ప్రకటిస్తారు. ఎవరి మీద ప్రకటిస్తారు? ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటి బంద్ ప్రకటిస్తారు. వామపక్షాలు అప్పుడప్పుడు బంద్లు కూడా ప్రకటిస్తాయి. ఎందుకు? ధరలు పెరిగితేనో, విద్యుత్ ఛార్జీలు పెరిగితేనో, ఏదన్నా నిరసన తెలియజేయడానికి ప్రభుత్వం మీద ఆ నిరసన కోసం బంద్ చేపడతారు. విద్యార్థి సంఘాలు ఉన్నాయి. స్కాలర్షిప్లు రాకుంటేనో, ఫీజు రియంబర్స్మెంట్ రాకుంటేనో, లేకపోతే విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలని, విద్యార్థుల శ్రేయస్సు కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంద్ చేపడతారు. ఏదైనా ఒక రాజకీయ పార్టీ బంద్ చేపడుతుందంటే ప్రభుత్వాలకు వ్యతిరేకంగానే బంద్ చేపడతాయి తప్ప ఇంకొక మార్గం లేదు. మరి నిన్న జరిగినటువంటి బంద్ ఎవరికి వ్యతిరేకంగా జరిగింది? కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జరిగిందా అని అనుకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా పాల్గొన్నది దాంట్లో. మరి కేంద్ర ప్రభుత్వం బీజేపీకి వ్యతిరేకంగా పాల్గొన్నదా ఈ బంద్లో? అన్ని పార్టీలు, అన్ని పక్షాలు అంటే బీజేపీ కూడా పాల్గొన్నది. మరి ఎవరికి వ్యతిరేకంగా జరిగింది? ఎవరిని కార్నర్ చేసే ఉద్దేశంలో జరుగుతుంది? మరి అందరూ వచ్చి బంద్లో పాల్గొంటే ఈ రిజర్వేషన్ల కోసం వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవరు? వ్యతిరేకంగా ఉన్న పార్టీ ఏది అని మనం ఒకసారి చర్చించుకుంటే 100% వ్యతిరేకంగా ఉన్న పార్టీ మొదటగా బీజేపీ అసెంబ్లీలో వాళ్ళు తీర్మానంలో పాల్గొన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేటువంటి పద్ధతుల్లో వెనుకబడుతున్నారు. వెనుకబడు కాదు, అసలు ప్రయత్నమే లేదు. కేంద్ర మంత్రి బండి సంజయ్, కేంద్ర మంత్రి ఇంకొక మంత్రి కిషన్ రెడ్డి, 8 మంది ఎంపీలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. మంచి హేమాహేమీలు ఉన్నారు. ఈటల రాజేందర్ లాంటి, డికే అరుణ లాంటి, రైట్, ఈటల రాజేందర్ లాంటి హేమాహేమీలు, కొండా విశ్వేశ్వర రెడ్డి, డికే అరుణ, ఇట్లా హేమాహేమి ఎంపీలు బీజేపీలో ఉన్నారు. ఈటల రాజేందర్ బీసీఏ, ఇట్లా అంత ఎంపీలు పకడ్బందీగా ఉన్నటువంటి బీజేపీ ఒక్క వినతి పత్రం తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళి ఎంపీలు కానీ, కేంద్ర మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, కేంద్ర బీజేపీ అధినాయకత్వం దృష్టికి కానీ, హోంశాఖ మంత్రి దృష్టికి కానీ, నరేంద్ర మోడీ దృష్టికి కానీ ఒక పేపర్, ఒక వినతి పత్రం ఒక చిన్న ముక్క రాసి ఇచ్చినట్టేమన్నా మనకు కనబడుతుందా? అంటే ఇది బీజేపీ కావాలని గవర్నర్ల చేత ఆపిస్తుంది. ఇది క్లియరెన్స్. మరి ఎక్కడ ధర్నా చేయాలి? బీజేపీని ఎందుకు పాల్గొననిచ్చారు దీంట్లో? దొంగే వచ్చి దొంగ అని అరుస్తున్నాడు. మరి అసలు దొంగ ఎవరు అన్నప్పుడు బీజేపీ ఇందులో పాల్గొనకుండా బీజేపీని కార్నర్ చేస్తే బాగుండేది. బీజేపీని బీసీ బంద్లో పాల్గొనకుండా బీసీ సంఘాలు చాలా జాగ్రత్తగా పడితే అప్పుడు బీజేపీకి భయం పుట్టుకొచ్చేది. ఆపేదే బీజేపీ. ఆపుకుంటూ ఈరోజు వచ్చి నిన్న ఉద్యమంలో పాల్గొని పెద్ద ఎత్తున ఉద్యమం చేసినట్టు క్రియేట్ చేసింది. మరి ఇక్కడ ప్రజలందరూ ఏమనుకోవాలి? బీజేపీ కూడా బీసీలకు మద్దతు ఇస్తుంది అనుకోవాలి. వాస్తవంగా ఆపేది ఎవరు? మరి బీజేపీ ఆపుతుంది.